హల్లెలూయా, ప్రభుకే మహిమ కలుగును గాక. ఈరోజు కూడా మనం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనం చదువుతారా? చదవండి. సార్లో ఉన్న సంగపు దూతకు ఈలాగు వ్రాయుము, 7 నక్షత్రములను దేవుని 7 ఆత్మలను గలవాడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది గాని నీవు మృతుడవే. హల్లెలూయా. ఇక్కడ చూస్తూ ఉన్నాము, దేవుడి వాక్యంలో ఏం చూస్తున్నా అంటే, జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే అని ఈ మాటను మనం ధ్యానం చేస్తా ఉన్నాం. నిన్నటి దినాన్ని కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు మనతో మాట్లాడారు. మరి జీవించి ఉండడం అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఏంటి, పేరుకు మాత్రం జీవించడం అంటే ఏంటి. కాబట్టి పేరుకు మాత్రమే జీవించేవారు సున్నం కొట్టిన సమాధిలా ఉంటారని యేసుప్రభు చెప్పారు. పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు మరి సున్నం కొట్టిన సమాధులారా అని కూడా యేసుప్రభు వారిని సంబోధించి పిలవడం మనం చూస్తాము. కానీ అది వాళ్ళ కోసమేలే అని అనుకోవడానికి లేదు, మన కోసం కూడా. మనం ఒకవేళ బయటికి భక్తి గలవారంగా కనిపించి దాని శక్తిని ఆశ్రయించని వారమైతే మనం కూడా సున్నం కొట్టిన సమాధులే అని దేవుడి వాక్యం బట్టి మనం తెలుసుకోవాలి. 2 తిమోతి పత్రికలో మనం చూసాం కదా, 3వ అధ్యాయంలో. సో మరి మన యొక్క జీవితాల్లో మరి సున్నం కొట్టిన సమాధులు లాంటి జీవితం, బయటికి మాత్రమే భక్తి గలవారుగా ఆగుపడి లోపల మాత్రం దాని శక్తి, ఎటువంటి శక్తిని ఆశ్రయించకుండా ఉండడం, కలిగి ఉండడం అనే అనుభవం వేరే, అలాగే ఆశ్రయించకుండా కూడా ఉండడం. అంటే దేవుడి శక్తిని కలిగి ఉండాలి. యాక్చువల్లీ పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకొని పరిశుద్ధాత్మ శక్తిలో మనం జీవించాలి, ఆయన శక్తితో మనం జీవించాలి. అది కూడా లేదు, సరే కదా. కనీసం దేవుడి శక్తిని ఆశ్రయించే వారిగా కూడా లేకుండా కేవలం మరి బయటికి మాత్రమే భక్తి గలవారిగా ఉండి లోపల యుక్తి కలిగి అన్నీ కూడా వేరే మరి వాటిని ఆశ్రయించి వేరే వాటిని ఆధారంగా చేసుకొని జీవించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఆస్తి విషయంలోనే చూస్తే, ఆస్తి లేకుండా కూడా మనం దేవుడి శక్తితో బ్రతకగలం. దేవుడే బ్రతికించేవాడు. మనకి ఎన్ని ఆస్తుపాస్తులు ఉన్నా ఆస్తుపాస్తుల అనుభవంలోనికి అనుభవించేటటువంటి ఆ కృప దేవుడు ఇవ్వకపోతే మనం వాటిలో ఒక పైసా అయినా అనుభవించలేమండి. అది ఆ విషయాన్ని కరోనా బాగా నేర్పించింది. కరోనా టైంలో చాలామందికి ఆస్తులు, అంతస్తులు, బాగా డబ్బు, బంగారాలు, బ్యాంక్ బ్యాలెన్స్లు, బంధువులు కూడా చాలామంది మరి సొంత కుటుంబస్తులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎవ్వరూ అక్కడికి రాలేదు, పనికి రాలేదు. వాళ్ళు ఏడవడం తప్ప, బాధపడడం తప్ప వాళ్ళకి ఎటువంటి సహాయం చేయలేని పరిస్థితి. ముట్టుకుంటే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ అవుతుందని దూరంగా పెట్టారు. హాస్పిటల్లో పెడితే నర్సులు, డాక్టర్లు కూడా భయపడి వాళ్ళు కూడా దూరంగా పెట్టారు. రకరకాలుగా మొత్తానికి అప్పుడు ఒంటరిగా ఇక కేవలం దేవుడే దిక్కు అని తెలుసుకునేవారు. దేవుడి తట్టు చూశారు. లేని వాళ్ళు, ఇక తెలియని వాళ్ళు, ఎక్కడున్నావా దేవుడా, అసలు ఉన్నావా, ఉంటే నాకు ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఏడ్చారు. అలాగే వాళ్ళు చనిపోయారు. కాబట్టి మరి కరోనా టైంలో ఆస్తులు అక్కడికి వచ్చాయా, అంతస్తులు అక్కడికి వచ్చాయా, ఏమైనా అక్కడికి వచ్చాయా, ఏమి కూడా పనికి రాలేదు. అన్నీ కూడా వేస్ట్ అయిపోయినాయి, శుద్ధ వేస్ట్. కాబట్టి దైవ శక్తిని ఎవరైతే ఆశ్రయించారో వారు ఒకటి స్వస్థతని పొందుకున్నారు, లేకపోతే దేవుడి దగ్గరికి కొనుక్కోబడ్డారు. హల్లెలూయా. ఈ రెండు కూడా గొప్ప కార్యాలే. ఎందుకంటే ఒకవేళ స్వస్థత పొందలేదు, వాళ్ళు దేవుడితో ఉండడానికే దేవుడు తీసుకున్నాడు, ఓకే, వెళ్ళిపోయారు, ఇంకా భాగ్యం కదా. ఒకవేళ దేవుడి శక్తిని ఆశ్రయించి వాళ్ళు స్వస్థత పొందుకున్నారంటే అది కూడా గొప్ప భాగ్యమే. చాలామంది అలా స్వస్థత పొందుకున్నారు, అందులో నేను కూడా ఉన్నాను. ఎందుకంటే నాకు వచ్చిన సిమ్టమ్స్ భయంకరంగా, మామూలు కాదు, అన్ని రకాల సిమ్టమ్స్ వచ్చేసినాయి. స్మెల్ అయితే 2 నెలల వరకు తెలియలేదు, అసలు టేస్ట్ అయితే తెలియలేదు. ఆ రోజుల్లో మరి దేవుడు మహాకృప, మరి కొరతలోనే మరి కరువులోనే దేవుడు ఎక్కువ సమృద్ధి ఇచ్చి పోషిస్తాడు. అన్నీ మంచిగా జీడిపప్పులు కానీ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చి పెడితే ఆ ఫ్రూట్స్ అన్నీ కూడా తింటే మట్టిలాగా అని ఎవరు తినలేదు. మటన్ తీసుకొచ్చి వండితే మటన్ గలీజ్గా ఉందని అలాగే చెత్తపుట్లో పడేసినాం. చికెన్లు అన్నీ ఏవి బాగుండేది కాదు. నాకైతే ఎంత మరి నోరు పాడైపోయింది. పిల్లలకు కూడా అలాగే, వాళ్ళకి టేస్ట్ తెలియలేదు, వాళ్ళకి స్మెల్ తెలియలేదు, నాకు స్మెల్ తెలియలేదు. ఎవరికైనా చెప్తే హాస్పిటల్లో చేయాలండి, క్వారంటైన్, అది ఇది అంటారని ఇంకా నోరు మూసుకొని ఇంట్లో పడినాం.
మా పాస్టర్ గారు ఊరంతా తిరిగి అక్కడి నుంచి తీసుకొచ్చి మాకంటేస్తున్నారో లేదా మాది వాళ్ళకంటేస్తున్నారో మరి తెలియదు, దేవుడి చిత్తమేక. ఇక ఆయన మాత్రం ఊరంతా బాగానే, ఆయనకి జ్వరం ఉన్నా ఏమున్నా జలుబు ఉన్నా ముక్కు పట్టేస్తున్నా ఊపిరి ఆడకపోయినా అట్లాగే పరిగెడుతుండే. నాకు ఇంట్లో ఉంటే ఊపిరి ఆడట్లేదు, బయట ఉంటేనే ఊపిరి ఆడుతుందని ఆయన వెళ్ళిపోతుండే. మేము ఊపిరి ఆడినా ఆడకపోయినా చాలా కష్టాలు పడుతూ ఇంట్లో పోరాటం చేసాం. దేవుడి సన్నిధిలో ప్రార్థన ఒకటి చేసాం. కొంతమందికి తెలుసు, ఉదయాన్నే అప్పుడు ప్రేయర్ ఉండేది, ఈవినింగ్ ప్రేయర్ ఉండేది. ఇక ఫోన్లో ప్రేయర్ చేసుకునేవాళ్ళం. చాలా కష్టపడి ప్రేయర్ చేస్తూ ఉండేది. అప్పుడు నేను ఒక్కదాన్ని, ఎవరికి ప్రేయర్లు రావు, పాట రాదు, నేనే ప్రేయర్ చేసుకోవాలి, నేనే పాట పాడాలి, నేనే వాక్యం చెప్పాలి, మళ్ళీ లాస్ట్ ప్రేయర్ కూడా నేనే చేయాలి. అలా ఉండేది పరిస్థితి. అప్పుడు జాయిన్ అయిన వాళ్ళందరికీ ప్రేయర్లు రావు. అట్లాంటి వాళ్ళు దేవుడికి మహిమ కలుగునుగాక. అందులో ఆల్ఫా సిస్టర్ ఉన్నారు, పీటర్ ఉన్నాడు, ఇక జ్యోతి సైమన్ ఆమె కూడా ఉంది. ఆమె కూడా ప్రేయర్ ఏం రాదు, అలా కాముగా చూస్తూ ఉండి ప్రేయర్ చేయండి అంటే ఏమి రాదు. అట్లా ఉండేవాళ్ళు. ఇంకా కొంతమంది ఎవరు మరి ఉన్నారు, నాకు గుర్తులేరు, పాత వాళ్ళు అంతా వెళ్ళిపోయారు. కాబట్టి ఆ విధంగా ఉండేది పరిస్థితి. అలా ఊపిరి ఆడకపోయినా, ఊపిరి అందకపోయినా, ఈ ముక్కు పట్టేసినా, మరి వాసన తెలియకపోయినా, టేస్ట్ తెలియకపోయినా అలాగే అంతే. దాంతోపాటు జ్వరం, సివియర్ జ్వరం, జలుబు, వామిటింగ్స్, మోషన్స్, ఇక అన్ని సిమ్టమ్స్ ఏదైతే తక్కువ లేదు, అన్నీ ఉండాల్సినవన్నీ ఉన్నాయి. అట్లా నేను చాలా ఎఫెక్ట్ అయిపోయాను, బాగా నీరసం అయిపోయాను. కానీ దేవుడి శక్తిని ఆశ్రయించాను. ప్రభా, నీ చిత్తమైతే నన్ను బ్రతికించు, నీ సేవలో వాడుకో, లేదంటే నీ రాజ్యం తీసుకెళ్ళి నాయన, నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నానని ప్రతి క్షణం అలా ప్రేయర్ చేసుకొని అలా పడుకునేదాన్ని. లేచి కష్టంతో మరి పని చేసుకునేదాన్ని, చాలా కష్టమయ్యేది. కానీ దేవుడు మహాకృప. అప్పుడు అనిపించింది, ఎంత ఉన్న ఆస్తులు ఉన్న వాళ్ళకి ఇదే గతి, ఆస్తులు లేని వాళ్ళకి అదే గతి. ఒకవేళ ఆస్తులు అంటే ఏదో యశోద హాస్పిటల్లో పెట్టారు కొంతమందిని, పెడితే వాళ్ళు కూడా చనిపోయారండి. కొంతమంది డబ్బున్న వాళ్ళు, మన ఆల్ఫా సిస్టర్ వాళ్ళు సొంత రిలేటివ్ వాళ్ళు ఊర్లో పక్కనే ఉన్నటువంటి ఒక అబ్బాయి, యంగ్ అబ్బాయి, సాఫ్ట్వేర్ ఇంజనీర్, ఆయనకి హాస్పిటల్లో పెట్టారు, కరోనా ఎఫెక్ట్ అయిందని. పెడితే 30 లక్షలు ఏమో ఖర్చు అయింది, కానీ అబ్బాయి మాత్రం ఇంటికి రాలే, చనిపోయాడు. కాబట్టి ఇలాగ మనం చూసుకుంటే ఎంతోమంది ఆ రోజుల్లో ఆ మామూలుగా ఒక ఫోన్ తెరిస్తే, నాకైతే టీవీ లేదు, నేను ఫోన్లోనే ఒకవేళ చూస్తే న్యూస్ చూడాలి. అప్పుడు ఏమైనా ఫోన్ తెరిస్తే ఆ వీడియోలు వచ్చేవి, ఇలా ఖాళీ ఇల్లులు, 7 ప్రాగాలు, ఖాళీ ఇళ్లలో నుంచి అందరూ చనిపోయి ఆ ఇల్లులు తలుపులు తెరిచి అట్లా బార్లో పెట్టేవాళ్ళు. ఎందుకంటే అందులో ఎవరు కూడా ప్రవేశించడానికి లేరు, ఆ ఇంటి వారు లేరు, అందరూ చనిపోయారు అనేటటువంటి రోదన, ఆ యొక్క సాడ్ మ్యూజిక్ వస్తూ ఉండేది. అయ్యో, మరి ఇలాంటి పరిస్థితి అంతా నిజంగా దేవుడి శక్తిని మనం ఆశ్రయించాలంటే ఈ టైంలో చాలా కష్టం. కానీ నిజంగా భక్తి గలవారైతే ఏం చేస్తారు, ఆ టైంలో దేవుడిని ఆశ్రయిస్తారు, దేవుడి శక్తిని ఆశ్రయిస్తారు. బయటికి భక్తిగా ఉండడం ఈజీయే, అందరికీ కనిపించడము, భక్తి గలవారంగా అనిపించుకోవడం, హల్లెలూయా, ప్రైజ్ లార్డ్, స్తోత్రం, వందనాలు, ఇవన్నీ క్రైస్తవ లాంగ్వేజ్. బాగున్నారా సిస్టర్, బ్రదర్, ఇవన్నీ కూడా అయ్యగారు, అమ్మగారు, ఇవన్నీ బాగానే ఉంటాయి. కానీ దేవుడి శక్తిని ఆశ్రయించేది ఉందా? ఇవన్నీ లేకపోయినా అదైతే ఉండాలి కదా, అది ఉండాలి, ఇది ఉండాలి. కాబట్టి దేవుడి శక్తిని ఆశ్రయించడం అంటే అదండి. మనకు కష్ట సమయంలో మనం ఏమి చేయలేని పరిస్థితిలో దేవుడు చూసుకుంటాడు. ఆయన శక్తివంతుడు. ఆయన శక్తిని, ఆయన పరిశుద్ధాత్మ శక్తిని మనం ఆశ్రయించి ఆయన వైపు చూడటం అండి. పరిస్థితులన్నీ తారుమారైపోయినాయి, ఏమి కూడా పరిస్థితులు కరెక్ట్గా లేవు, మనకు అనుకూలంగా లేవు, మనకు ఫేవరబుల్గా ఏది కూడా కనిపించట్లే, అంతా కూడా కష్టంగానే ఉంది. అలాంటి టైంలో ఏం చేయాలి అంటే దేవుడి తట్టే చూడాలి. అలాంటి పరిస్థితులు మన జీవితాలు అందరికీ వస్తాయండి, రాకుండా అయితే ఉండవు. కానీ అలాంటప్పుడు మీరు ఎవరి వైపు చూస్తారనేదే ముఖ్యమైన విషయం. ఇక్కడ దేవుని శక్తిని ఆశ్రయిస్తున్నారా, దేవుడిని ఆశ్రయిస్తున్నారా, లేకపోతే ఆ టైంలో అటు ఇటు పరుగులు తీస్తున్నారా? మనుషుల సహాయం వ్యర్థం అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. రాజులు నమ్ముకొనుట వ్యర్థం, మనుషులు నమ్ముకొనుట వ్యర్థం, యెహోవాను ఆశ్రయించుట మేలు, ఎంతో మేలు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగునుగాక. మేలు పొందాలంటే దేవుడిని ఆశ్రయించాలి. కానీ కనబడిన మనుషుల్ని ఆశ్రయించకుండా కనబడిని దేవుడిని ఎలా ఆశ్రయించగలం? అది చాలా కష్టతరం. కాబట్టి ఆత్మీయ శక్తి మనకు లేకుంటే, మనం అలాంటి మనసు కలిగి ఉండకపోతే, మనం అలాంటి నిజమైన భక్తి కలిగి ఉండకపోతే ఆయనను ఆశ్రయించలేం. దేవుడికి మహిమ కలుగునుగాక. మన జీవితాల్లో మరి అలాంటి శక్తిని కలిగి ఉండాలని దేవుడి వాక్యంలో నిన్నటి దినాన కొన్ని విషయాలు మనం చూసాం. పెదవులతోనే స్తుతించడం కూడా ఈ యొక్క చచ్చిన వారి పరిస్థితి.
చచ్చిన వారి పరిస్థితి ఏంటంటే సున్నం కొట్టిన సమాధుల్లా ఉంటారు. దైవశక్తిని ఆశ్రయించకుండా బయటికి మాత్రం భక్తి గల వారిగా కనిపిస్తారు. ఇంకొక విషయం ఏంటంటే మరి ఈ యొక్క నిజమైనటువంటి భక్తి లేనటువంటి వారు, లేకపోతే మరి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ మృతుడివే అనేటటువంటి స్థితిలో ఉన్నవారు పెదవులతో దేవుడిని ఘనపరుస్తారు. వారి హృదయములు దూరంగా ఉంటాయి దేవుడికి. వారి హృదయాలు దేవుడికి చాలా దూరంగా ఉంటాయి. వాళ్ళ పెదవులతో మాత్రం ఘనపరుస్తారు. ఆ విషయాన్ని కూడా మనం నిన్నటి దినాన్ని చూసాం. దేవుడు చాలా బాధపడుతూ వారి హృదయములు నాకు దూరంగా ఉన్నాయి, వారి పెదవులతోనే నన్ను ఘనపరుస్తున్నారు అనే విషయాన్ని కూడా నిన్నటి దినాన మనం ధ్యానం చేసాం కదండి. మీకు అవన్నీ గుర్తున్నాయో లేదో తెలియదు కాబట్టి ఒకసారి రీక్యాప్ చేద్దామని అవన్నీ కూడా మరలా మీకు రిమైండ్ చేస్తున్నాను. దేవుడికి స్తోత్రం కలుగును కాక. కాబట్టి మన జీవితాల్లో మరి నిజంగా దేవుడు ఆయన యొక్క శక్తిని ఆశ్రయించడం అనేది చాలా ముఖ్యము. అప్పుడే మనం జీవిస్తున్నామని అర్థం. అలాగే మనము దేవుణ్ణి హృదయపూర్వకంగా మరి స్తుతించినప్పుడు, ఆరాధించినప్పుడే ఆయన యొక్క మరి మన హృదయాలు చూస్తాడు కదా, అప్పుడే మనం ఆయన దృష్టిలో జీవిస్తున్నామని లెక్క. లేదు పెదవులతో పాడేస్తున్నాం, పెదవులతో ప్రార్థన చేసేస్తున్నాం, పెదవులతో ఆరాధించేస్తున్నాం, అందరికి మెప్పు కావాలని మెప్పు పొగడాలని చేస్తున్నాం. అది కరెక్ట్ అయిన భక్తి కాదు, జీవించే భక్తి కాదు. అది మృతమైన భక్తి, అది మృతమైనటువంటి మరి క్రియ. కాబట్టి విశ్వాసం లేని క్రియలు మృతము, అలాగే క్రియలు లేని విశ్వాసం మృతం. కొంతమందికి హృదయపూర్వకంగానే ఉంది, అంత హృదయం అంతా నిండిపోయింది. యేసయ్య నా హృదయం అంతా నీవే నాయన, నా మది నిండా నీవే, నా గది నిండా నీవే, నా తలంపుల్లో నీవే అని చెప్పి ఏమీ చేయకుండా ఉంటే కూడా అది కూడా వ్యర్థమే అని ఉంది వాక్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 20 నుండి కూడా మనం చదివితే అక్కడ ఉంటుంది, క్రియలు లేని విశ్వాసం మృతము, విశ్వాసం లేని క్రియలు మృతం. కాబట్టి దేవుడు మరి ఎలాంటి భక్తి చేయమంటున్నాడు? క్రియలు కలిగిన మరి జీవితం, అది విశ్వాసంతో ఉన్నటువంటి జీవితం, దేవుని శక్తిని ఆశ్రయించే జీవితం మనం జీవిస్తే అప్పుడు మనం జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది అనే పరిస్థితి ఉండదు. కానీ నువ్వు నిజంగా నాలో జీవిస్తున్నావు, అప్పుడు అపొస్తలుడైన పౌలు అన్నట్టుగా జీవించు నేను ఇక మీదట నా కొరకు కాక నా కొరకే ప్రాణం ఇచ్చిన నా యేసు కొరకే నేను జీవిస్తాను. అది మన యొక్క తీర్మానమై ఉండాలి. మనం మన కొరకు జీవిస్తాం కదా. జనరల్గా మనం ఏది సంపాదించుకున్నా ఏం తిన్నా అన్నీ మన కోసమే. మనం బట్టలు వేసుకున్నాం మన కోసం, మన సంతోషం కోసం, లేకపోతే మన బాడీ కవరింగ్ కోసం. బాడీ కవరింగ్ కోసమని వేసుకునే వాళ్ళు తక్కువ. కవరింగ్ కోసమేనంటే మనకి ఈ బట్టలు అవసరం లే, ఏదో ఒక పెద్ద దుప్పటి లాంటిది తీసుకొని ఫుల్గా కప్పేసుకోవచ్చు కదా. కంఫర్టబుల్గా ఉండాలంటే దుప్పటి లాంటిది కూడా వాళ్ళు జ్యూస్ వేసుకుంటారు చూడండి, ఒక బురకా లాగా ఈ ముస్లిమ్స్ వేసుకుంటారు, అలా కూడా వేసుకోవచ్చు. కానీ మనము అంటే మంచిగా గుడ్ లుకింగ్ కోసం అని కూడా వేసుకుంటాం. అంటే మన యొక్క ఏ చేసినా కూడా మన స్వార్థం అనేది, మన ప్రయోజనం అనేది, మనకు ఆనందం కలిగజేసేది అనేది అక్కడ ఉంటుంది. అలాగే మరి రెండోది, మనం తిండి తిన్నా కూడా నిజంగా కడుపుకి నిండితే చాలు అనేటటువంటిది అయితే ఏ గడ్డి తిన్నా సరిపోతుంది కదా. ఏ టేస్ట్లెస్ ఫుడ్ అయినా తినొచ్చు. కానీ టేస్ట్లెస్ ఫుడ్ తింటాం మనం, ఏం తింటాం? అన్నీ టేస్ట్లు చూస్తాం కాబట్టి కడుపు అంతా కూడా టేస్ట్లెస్ అయిపోతుంది. కడుపు నరకంలా తయారైపోతుంది. అదే బాబాయ్ నన్ను అంతా హింసిస్తున్నారేంటి మీ కారాలతో, మీ ఉప్పులతో, మీ పులుపులతో, మీ రకరకాల ఆయిల్స్తో నన్ను బాధ పెడుతున్నారని ఆ కడుపు లాస్ట్కి చెడిపోయి నానా ఇబ్బందులు పడుతుంది. కాబట్టి ఓన్లీ కడుపు నింపుకోవడం కోసమైతే మనం చేయట్లేదు కదండి. మనం దేనికోసం చేస్తాం అంటే మన నాలుక యొక్క టేస్ట్ కోసం, అలాగే ఇంకా కడుపు కూడా నిండడం కోసం కూడా రెండూ చేస్తాం. అది అంటే ఏది చేసినా మన ప్రయోజనం, మన ఇష్టం, మన కోరిక, మన ఆశ, మన తృప్తి అనేది మనం చూడకుండా ఏది చేయమండి కదా. కాబట్టి సంపాదించుకొని ఇల్లు అంటే ఏదో ఒక షెల్టర్ ఉంటే సరిపోతుంది, కానీ మన ఇల్లు చాలా గొప్పగా ఉండాలి, అందరూ చూసి మెచ్చుకోవాలి, వావ్ మీ ఇల్లు చాలా బాగుంది అని చెప్పాలి, అదే ఆశ ఉంటుంది అందరికి కదా. ఇల్లు చాలా డెకరేట్ చేసుకుంటాం, కొత్త ఇల్లు కొనుక్కుంటాం, ఇల్లు కోసం చాలా ఎఫర్ట్ పెడతాం, దానికోసం రీమోడలింగ్ కూడా చేస్తున్నారు ఈ రోజుల్లో. దానికోసం ఇంకా ముందు కట్టిన ఇళ్ళకి పెట్టిన ధనము ఇంకా చాలా వెచ్చించి రీమోడలింగ్ చేసి దాన్ని అందరికీ చూడు నా ఇల్లు చూడు, నా యొక్క బతుకు చూడు నాదని చెప్పి ఆ విధంగా చూసుకోవడానికని, చూపించడానికని ఎన్నో చేస్తుంటాం. అది ఇదంతా ఈ హ్యూమన్లో ఉన్నటువంటి నేచర్, జనరల్గా మనందరం చేస్తూ ఉంటాం. అయితే ఇది మాత్రం సరిపోదు.
ఇది దేవుడికి అది కరెక్ట్ అయింది కాదు. దేవుడు హృదయాన్ని చూస్తాడు, దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. మనుషులు బయట రూపాన్ని చూస్తారు, మనుషులు బయట రూపాన్ని చూసి మెచ్చుకుంటారు, అంతరంగాన్ని చూసి మెచ్చుకోరు. మనం ఎంత భక్తిగా ఉన్నా వాళ్ళు మెచ్చుకోరు. మనం ఎంత మరి నీతితో ఉన్నా, ఎంత వైరాగ్యంతో ఉన్నా, మనం ఎంత తగ్గించుకుంటున్నా మనల్ని చూసి వచ్చి ఏంటంటే అట్లా ఉన్నారు, కనీసం మంచి బట్టలు కూడా లేవా, ఏంటది ఆ ఇల్లు అవతారం ఎంత గలీజ్గా ఉన్నారు చూడు అనేటోళ్ళు అందరూ కూడా చచ్చిన వాళ్ళు అనమాట. ఈ చచ్చిన వాళ్ళు దేన్ని ఎస్టిమేషన్ వేస్తారంటే బయట రూపాన్ని, బయట ఉన్న వస్తువుల్ని, బయట ఉన్నటువంటి అవతారాన్ని చూస్తారు. కానీ దేవుడు అంతరంగాన్ని చూస్తాడు. దేవుడి బిడ్డలు కూడా అంతరంగాన్ని చూస్తారు. ఎగ్జాంపుల్ ఒకటి మీకు చెప్తాను. మా ఇంట్లో ఒక అమ్మాయి పరిచర్యకు వచ్చింది లాంగ్ బ్యాక్. ఆ అమ్మాయి పేరు దైవరాజ్యం. అమ్మాయి ఇప్పుడు ఉంది, సేవ చేస్తుంది, సేవకురాలు. కాబట్టి ఒకవేళ అమ్మాయి ఈ మెసేజ్ విన్నా నాకేం ప్రాబ్లం లేదు. అయితే ఆ అమ్మాయి సేవకు పరిచర్యకు వచ్చింది. ఇంట్లో పరిచర్య చేస్తూ ఉండేది. ఎలా ఉంటుంది తెలుసు మీకు? నల్లగా ఉంటుంది. నల్లగా ఉండి ఎంత నల్లగా అంటే ఆమెను ఎవరైనా ఇలా చూడడానికి మళ్ళీ చూడడానికి ఇష్టపడరు, అట్లా ఉంటుంది. రూపం కూడా ఏం పెద్దగా, కొంతమంది నల్లగా ఉన్నా చాలా అందంగా ఉంటారు, అట్లా కాదు. ఆమె చాలా భయంకరంగా ఉంటుంది. అయినప్పటికీ ఆమె నా దృష్టిలో చాలా అందమైంది. నేను ఆమెనే చాలా మెచ్చుకుంటుండే. ఏ మీటింగ్కి వెళ్ళినా, లేడీస్ మీటింగ్కి వెళ్తే ఆమెను ఎగ్జాంపుల్గా చూపిస్తుండే. చూడండి దైవరాజ్యం ఎంత అందమైనదో. నిజంగా అంటే అందమైందా అని చూస్తే ఆమె పాపం చాలా బ్లాక్గాను చాలా వికారమైన రూపమే ఉంటుంది. అసలు ఏం మంచిగా ఉండదు, పర్సనాలిటీ కూడా ఏమంత మంచిగా లేదు. కానీ ఆమె నాకు నిజంగా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె గుణము, ఆమె మరి స్వభావము నిజంగా ఆసం. నిజంగా ఎంత అద్భుతం అంటే అలాంటి వాళ్ళని నేను ఇప్పటికొచ్చి మళ్ళీ చూడలే. అంత అద్భుతమైన అమ్మాయి. ఆ అమ్మాయి మా ఇంట్లో ఉన్నంతకాలం ఇప్పుడు మా పిల్లలు కూడా ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. ఆ దైవరాజ్యం అక్క బాగా చూసుకుంది మమ్మల్ని చాలా ప్రేమించింది, చాలా సహించుకుంది. మేము చాలా బాధ పెట్టాం, అల్లరి చేసాం, కానీ మమ్మల్ని ఎంతగానో ప్రేమతోనే సహించింది. మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళైతే గసరటం, గద్దించడం, మరి పని చేయకపోవడం రకరకాలు చేసేవాళ్ళట. కానీ వీళ్ళు మాత్రం అంటే ఈ పిల్లల్ని వదిలిపెట్టి మేము మీటింగ్స్కి అటు ఇటు సేవకి వెళ్ళేవాళ్ళం. అప్పుడు పరిచర్య కోసం ఒక 3 అమ్మాయిలు ఉండేవాళ్ళు, ఒక 2 అబ్బాయిలు ఉండేవాళ్ళు. ఆ అబ్బాయిలను తీసుకొని వెళ్ళేవాళ్ళం, ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళేవాళ్ళు, 2 అమ్మాయిలు ఇంట్లో ఉండేవాళ్ళు. ఈ విధంగా ఉండేటప్పుడు ఆ అమ్మాయిలు రకరకాల పరిస్థితులు, మా పిల్లలు మరీను కడుపులో ఉన్న పేగులు కూడా అంటే లెక్క పెడతారు వీళ్ళు, అంత తెలివి. కాబట్టి వాళ్ళ గుణాలు, లక్షణాలు అన్నీ చెప్పేస్తుండే వాళ్ళు మేము వచ్చినాక. అయితే ఈ దైవరాజ్యాన్ని మాత్రం చాలా మెచ్చుకున్నారు, ఇప్పటికీ గుర్తు చేసుకుంటారు. కాబట్టి ఎందుకు నేను అంటున్నాను ఈ విషయాలంటే, బయట వాళ్ళకి ఎవరికి ఆ అమ్మాయి నచ్చదు, కానీ మాకైతే చాలా ఇష్టం. మేము ఆ అమ్మాయి గురించి చాలా చోట్ల చెప్పిన మంచి అబ్బాయి దొరికాడు, మంచి వివాహమైంది, పాస్టరు, మంచి సేవ చేస్తున్నారు ఇప్పుడు విజయవాడలో. కాబట్టి దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, బయట రూపం గురించి మనం చాలా ఇంపార్టెన్స్ ఇస్తాము అండ్ చాలా ప్రయాసపడతాం, చాలా ఎఫర్ట్ పెడతాం, కానీ అంతరంగం గురించి పట్టించుకోం. అంతరంగము మనది ఎలా ఉంది, మనం దీన్ని ఎలా సరి చేసుకోవాలి, ఎలాగా అందంగా కనిపించేటట్టుగా చూసుకోవాలి అనేది మనం అంత పెద్ద ధ్యానం పెట్టాం. కానీ దేవుడు అదే అంటున్నాడు, చంద్రబింబం వలె అందముగా, సూర్యుడంత స్వచ్ఛమును కళలగలదై, మరి ఏ ముడత మచ్చ కళంకము లేనిదై, సంఘము తన యొక్క స్వరూపంలో ఉండాలని దేవుడు మన కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి అలాంటి మరి సంఘముగా మనం సిద్ధపడాలంటే మన లోపల ఉన్నటువంటి అంతరంగం అంతా కూడా క్లీన్గా ఉండాలి అండ్ పవిత్రంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి. ఆ యొక్క అంతరంగంలో దేవుని యొక్క శక్తిని కూడా ఆశ్రయించేవారిగా, భక్తిని కలిగి ఉండేవారిగా ఉండాలని దేవుడి వాక్యం చూస్తాం. సరే, అయితే ఇప్పుడు మనం కొన్ని వాక్యాలు కూడా చూద్దాం. చూడండి, దేవుడి వాక్యంలో నుంచి కొన్ని రిఫరెన్స్లు కూడా మనము చూద్దాం. ఏంటంటే ఇవి మనం చదివేసుకున్నాం కదా. ఓకే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14 వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:14. అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. అది ఏంటి నిద్రించడం అంటే? నిద్రించడం అంటే ఏంటి? మనము చనిపోయిన వారితో సమానం నిద్రిస్తే కదా. మనము ఒకవేళ చనిపోయిన వారిగా ఉంటే గనక నిద్రలోకి వెళ్ళిపోయారు అంటారు కదా. నిద్రించారు, ప్రభువునందు నిద్రించారు అంటారు. యేసుక్రీస్తులో చనిపోయిన వాళ్ళకి చనిపోయారు అనరు, నిద్రించారంటారు.
ఎవరు మ్యూట్లో పెట్టండి ప్లీజ్. అలాగే మరి ప్రభువునందు నిద్రించడం అంటే కూడా నిద్ర అంట, చనిపోవడం నిద్ర అంటారు. అలాగే మామూలుగా మనం పడుకొని ఉన్నాం, పడుకొని ఉంటే ఏమి చెయ్యం, మనం ఏమీ చెయ్యం, జీవపు క్రియలు ఏమీ చేయము, మంచి క్రియలు ఏమీ చేయము మనం. నందకుమార్ గారు ఇంట్లో పెట్టండి. ఎవరది? నందకుమారా? ఆనంద్ కుమార్ గారు అండి. అదే ఆ సిస్టర్తోనే నిన్నంతా నా వీడియో వేస్ట్ అయింది. ఈరోజు కూడా అది వేస్ట్ అయినా? ఇంట్లో పెట్టట్లేదు అమ్మ. ఆనంద్ కుమారి సిస్టర్, హలో ఆనంద్ కుమారి సిస్టర్ ప్లీజ్. పెట్టండి అమ్మ అక్కడ. నేను పెట్టడానికి నేను వీడియోలో ఉన్నాను కాబట్టి అది పెద్ద ప్రాబ్లం. ఇక్కడ నేను మళ్ళీ మొత్తం అన్నీ అదంతా సెట్ చేయాల్సి వస్తుంది, అది మ్యూట్ కనిపించదు. ఎక్కడ ఉంది అనంత కుమారి సిస్టర్? పెట్టిన మళ్ళీ అన్మ్యూట్ చేస్తుంది ఆవిడ, లైన్లో లేనప్పుడు. పెట్టిన మళ్ళీ కూడా ఇప్పుడు పెట్టారులేండి. పెట్టాను నేను, మళ్ళీ ఇప్పుడు ఆన్ చేస్తుంది చూడండి. ఎందుకు వినకపోయినప్పుడు ఎందుకు మరి? ఇదెవరు? ఇది సరిగా పని చేయదు కూడా, టచ్ సరిగా కొన్నిసార్లు. ఏం ఒకసారి వనక బుద్ధి కాలేదా నీకు? ఏం బాధరా తండ్రి. హల్లెలూయా, స్తోత్రం. మళ్ళీ నేను గ్యాలరీకి వెళ్ళి, అంటే నేను స్పాట్లైట్ పెట్టుకున్నాను వీడియో కోసమని, మళ్ళీ నేను గ్యాలరీకి వెళ్ళి వాళ్ళని మ్యూట్ చేయాలి. మళ్ళీ ఇప్పుడు అన్మ్యూట్ చేస్తే మళ్ళీ నాది మొదటి తిప్పులు. కాబట్టి దయచేసి కొంచెం సహకరించండి ప్లీజ్. అయితే మనం చూస్తున్నాం ఇక్కడ నిద్రించడము అంటే ఏంటంటే ఆ యొక్క నిద్రావస్థలో ఉండిపోవడం. ఆత్మీయమైనటువంటి క్రియలు కానీ పడుకున్న వాళ్ళు ఎవరు ఏమి చేయలేరు కదండి, చచ్చిపోయిన వాళ్ళు కూడా ఎవరు ఏమీ చేయలేరు. అలాగే మరి ఆత్మీయంగా చచ్చిపోయిన వారు, ఆత్మీయంగా నిద్రిస్తున్న వారు మేలుకోవాలి అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఆత్మీయ నిద్ర, ఆత్మీయమైనటువంటి మరి మరణం కూడా మరి మరణిస్తే ఇంకేమీ చేయలేం, అలాగే నిద్రిస్తే కూడా ఏమీ చేయలేం, లేస్తేనే కానీ. అందుకే దేవుడు అంటున్నాడు, మరి అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నాడు. కాబట్టి క్రీస్తు ప్రకాశం, ఇప్పుడు ఉదయాన్నే వెలుతురు వస్తే లేచిపోతాం కదండి. మామూలుగా పండుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు, తెల్లవారినప్పుడు ఉదయం అయినప్పుడు మరి వెలుగు వచ్చినప్పుడు లేచిపోతారు. కానీ క్రీస్తు వెలుగు ప్రకాశించినప్పుడు మనం లేవకపోతే ఇంకా అలాగే నిద్రలోనే ఉండిపోతాం. కాబట్టి లెమ్ము, నీ మీద క్రీస్తు ప్రకాశిస్తుందని దేవుడి వాక్యంలో చూస్తున్నాం. కాబట్టి యేసు ప్రభు యొక్క వాక్యము, ఆయన యొక్క ప్రభావము, పరిశుద్ధాత్మ శక్తి మన మీద వచ్చి పని చేయాలంటే, మన మీద పని చేస్తున్నప్పుడే మనం లేవాలి, మేల్కోవాలి, సర్దుకోవాలి. దేవుడి వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇక నువ్వు చచ్చిపోతావు, నీ యొక్క మరి ఇంటిని చక్కబెట్టుకో అని చెప్పి హిజ్కియాకు దేవుడు తెలియజేస్తే, ఆయన ఇంటిని ఏమి చక్కబెట్టుకున్నాడో లేదో కానీ గోడ తట్టు తిరిగి అయితే ప్రార్థన అయితే చేశాడు. ఏమనంటే, ప్రభువా, నీ సన్నిధిలో నేను ఎట్లా జీవించాను, ఎలా యథార్థంగా నడుచుకున్నాను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అని చెప్తే దేవుడు వెంటనే కరిగిపోయాడండి కన్నీటికి. వెంటనే జవాబిచ్చాడు, 15 సంవత్సరాల ఆయుష్ పెంచాడు. అయితే ఆ యొక్క మరి శత్రువు రాజ్యం నుండి దూతలను పంపించి రాజు అడుగుతున్నాడు, నువ్వు ఎలా బాగుపడ్డావు ఒకసారి చెప్పినాయన అంటే సింపుల్గా, అవును నా దేవుడే నేను ఏడ్చాను, ప్రార్థన చేశాను, నా దేవుడు నన్ను స్వస్థపరిచి 15 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు, ఇలాగ ప్రవక్త వచ్చాడు, ఇదంతా చెప్పొచ్చు కదండి. ఈ పిచ్చి ఆయన అంత బాగా మరి దేవుడి సన్నిధిలో బ్రతికినోడు మళ్ళీ చనిపోయే పరిస్థితి నుండి బయటపడ్డాక మళ్ళీ ఎందుకో ఆ ఆత్మీయత పోయిందో మరి ఏమైందో తెలియదు, కానీ దరిద్రం పట్టిందో కానీ ఏం చేశాడంటే వాళ్ళందరికీ, నువ్వు ఎలా బాగుపడ్డావో మా రాజు తెలియజేయమంటున్నాడు అని పంపించినప్పుడు ఆ దూతల్ని చేర్చుకున్నాడు, ఇళ్ళంతా చూపించాడు, ఏది మరుగు చేయకుండా తన ధనాగారం, తన యొక్క ఆయుధశాల, తనకున్నటువంటి మరి సైన్యము, తనకున్నటువంటి సంపదలు అన్నీ చూపించాడట. అలా అడిగారండి ఎవరిని చూపించమని?
అక్కడ నిజంగా విచిత్రం అనిపిస్తుంది, ఇంత వెర్రి పని ఎలా చేశాడు హిజ్కియా. హిజ్కియా అంటే చాలా అద్భుతమైన వ్యక్తి, మనం గతంలో చూస్తాం. ఆయన ప్రార్థన చేస్తే ఒక దూతను పంపించి రాత్రికి రాత్రే 1,85,000 మంది చనిపోయేటట్టుగా దూత హతమార్చి వెళ్ళిపోయాడు. అలాంటి అద్భుతాలు పొందుకున్నటువంటి హిజ్కియా ఎంత పిచ్చి పని చేశాడంటే, ఆ యొక్క రాజు యొక్క దూతలు వచ్చినప్పుడు ఇల్లంతా ఏది మరుగు చేయకుండా చూపించినప్పుడు ప్రవక్త మళ్ళీ వచ్చి చెప్పాడు, నువ్వేది మరుగు చేయకుండా చూపించావు కదా, నీకు ఏది ఉండదు, అంత కూడా పోతుందని చెప్పేశాడు. అయిపోయి చాప్టర్ క్లోజ్. కాబట్టి మన జీవితాల్లో మన ఆత్మీయంగా మేలుకోవడం అనేది ముఖ్యమండి. చచ్చిపోయి తిరిగి లేవడం అనేది, లేకపోతే ఆరోగ్యం బాగా కావడం అనేది, లేకపోతే స్వస్థత పొందుకోవడం అనేది, లేకపోతే మనకేదో అద్భుతాలు జరిగిపోయినాయి, మనకేదో పెద్ద మరి గని దొరికిపోయింది, సంపాదన వచ్చేసింది, జాక్పాట్ దొరికిపోయింది, పెద్ద మంచి జాబ్ వచ్చేసింది, ఇవన్నీ పెద్ద విచిత్రాలు. లేకపోతే అమెరికాకి వీసా వచ్చేసింది, అవన్నీ కూడా గొప్ప సంగతులు ఏం కాదండి. అవన్నీ వస్తాయి, అందరికి వస్తాయి. మనకంటే అన్యులకి ఇంకా ఎక్కువ ఉన్నాయి, అవునా కదా? అన్యులుగా ఉన్నటువంటి వారికి, దేవుడు లేనటువంటి వారికి అవన్నీ మనకంటే ఎక్కువ ఉన్నాయి. ఆశీర్వాదాలు, దీవెనలు చాలా ఉన్నాయి. కానీ మనకు అది మాత్రమే ఆశీర్వాదం కాదు, కానీ అది ఓన్లీ జస్ట్ ఒక సింపుల్, ఒక కుక్కకి వేసే ఒక బిస్కెట్ లాంటివి అంతే. మనకు వచ్చే ఆశీర్వాదాలు చాలా గొప్పవి, ఉన్నతమైనవి. అవి మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? ఈ నిద్రావస్థ నుండి మేలుకోవాలి. నిద్రపోతున్నావేమో ఇంకా, ఈ మామూలు కంటితో నిద్రపోయేది కాదు. ఈ నిద్ర ఏంటంటే ఆత్మీయంగా మందగించడం, ఆత్మీయంగా నిద్రపోవడం. ఆత్మీయతలో ఎటువంటి ఉజ్జీవం లేదు, ఆసక్తి లేదు, రుచి లేదు, పచి లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు చాలాసార్లు చెప్తా ఉంటాను, ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. ఆత్మీయంగా మరి నిద్రపోతున్న వారికి ఎన్ని చెప్పినా ఏమి కూడా అర్థమే అవ్వవు. వాళ్ళు మా ఆత్మ మొత్తానికి మత్తులోకి వెళ్ళిపోయింది. ఏం అర్థం అవదు, వాక్యం అర్థం అవదు, ప్రార్థన అర్థం అవదు, ఒక పాట పాడినా ఏమి తాగదనమాట లోపలికి. వాళ్ళ హృదయం కరగదు, వాళ్ళ ఆత్మలో ఎటువంటి కదలిక రాదు. అలాగే ఆత్మీయంగా జబ్బు పడితే ఎలా ఉంటుందంటే, మామూలుగా మనం జ్వరమో జబ్బు అంటే బిర్యానీ తెచ్చి పెడితే ఎట్లా ఉంటుంది మనకి? చీ, బిర్యానీ గలీజ్గా ఉంది, తీసేయండి, ఏం తిన్నాం, చేదు చేదు అని అంటారు. వేడి వేడి బిర్యానీ తినమ్మా అంటే జ్వరం పడిన వాళ్ళు తినలేరు. అలాగే ఆత్మీయంగా జబ్బు పడిన వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా మంచి మంచి వాక్యాలు, ఎంత బాగా మంచి రిఫరెన్సులు తీసి, మంచి సబ్జెక్ట్ తీసి, ఉత్సాహంగా ఉల్లాసంగా చెప్తున్నా కూడా వాళ్ళకి ఏమి గిట్టదు. సచిన శవాలాగా అలాగే అవునా అన్నట్టుగా కూడా అనకుండా, జస్ట్ ఏమీ లేకుండా అబ్బాయి ఏంటో అరుస్తున్నా, ఒర్లుతున్నారు, ఏదో అరుస్తున్నారులే అన్నట్టుగా ఉంటుంది అనమాట ఆత్మీయ నిద్ర అది. అలాగే చచ్చిపోయారు ఇంకా ఆత్మీయంగా పూర్తిగా. ఇంకా ఆత్మీయంగా జబ్బు పడ్డం ఏంటంటే అది సారీ నిద్ర కాదు, ఇంతకటిది ఆ సిమ్టమ్ ఏంటంటే ఆత్మీయంగా జబ్బు పడిపోయింది ఆత్మ, దానికి స్వస్థత కావాలి. అలాగే ఆత్మీయంగా నిద్రపోవడం అంటే ఏంటంటే, నువ్వెన్ని చెయ్యి, ఉపవాసం ఉండి ప్రార్థన చెయ్యు, ఏడువు, గింగిరి పెట్టు, తలకాయ కొట్టుకో, ఎన్ని చెయ్యి కానీ వాళ్ళకి ఏం పట్టదనమాట. వాడు మామూలు పాపిష్టి కార్యాలు చేసుకుంటూనే పోతాడు. నీవు చాలామంది ఇళ్లలో భర్తలు ఇలాగే ఉంటారు, ఎందుకంటే వాళ్ళు ఆత్మీయంగా చచ్చిపోయారు. అదే దేవుడు వాక్యం ఇప్పుడు తెలియజేస్తుంది. జీవించుచున్నావన్నా పేరు మాత్రం నీకు ఉంది, కానీ నువ్వు చచ్చినోడివి. కాబట్టి చచ్చినోడికి నువ్వెంత ప్రార్థన చేస్తే వాడికి ఏం పట్టదు, నువ్వెంత ఏడ్చినా వాడికి ఏం పట్టదు, నువ్వెంత గింగిరి పెట్టినా ఏం పట్టదు, చర్చిలో కూర్చోబెట్టినా, అతని ముందు దేవుడిని తీసుకొచ్చి దించినా వాడికి ఏం పట్టదు. ఎందుకంటే ఆత్మీయంగా చచ్చిపోయినోడికి అవన్నీ కనపడతాయా? కనపడు. చచ్చినోడికి దేవుడు కనపడ్డు, చచ్చినోడికి దెయ్యం కనపడదు, చచ్చినోడికి మనుషులు కూడా కనపడరు, ఇంకా వావి వరుస కూడా ఉండదు, అన్నీ ఒకటే అనిపిస్తాయి. ఆ చచ్చిన పరిస్థితి అదనమాట. ఇప్పుడు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నదని అలాంటి వాళ్ళకి వర్తిస్తుంది. అండ్ మనకు కూడా వర్తిస్తుంది. ఒకవేళ సున్నం కొట్టిన సమాధుల్లా ఉంటే, బయటికి మాత్రం భక్తిపరులా కనిపిస్తూ శక్తిని ఆశ్రయించిన వారిగా ఉంటే, మనం కేవలం పెదవులతోనే దేవుని స్తుతించేవారిగా, ఆరాధించేవారిగా ఉంటే, ఆయనతో పెదవులతోనే ప్రార్థన చేసేవారిగా ఉంటే, హృదయం అనేది పగలాలండి. హృదయం ఎప్పుడు పగులుతుంది చెప్పండి? హృదయం పగిలితే ఏమొస్తుంది చెప్పండి? హృదయం పగిలింది, దానికి అర్థం ఏంటంటే, హృదయం మన విరిగి నలిగిన హృదయం, పగిలిన హృదయం అంటే కన్నీరు అనేది ఆటోమేటిక్గా వస్తుంది. మన కన్నీళ్ళే రావట్లే ప్రార్థనలో, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నాకు చెప్పకపోయినా ఏం పర్లేదు, కన్నీళ్ళు రావట్లే. చాలామందికి ప్రార్థన చేస్తే కన్నీరు రావట్లేదు అంటే కూడా హృదయము ఏమి పగలలేదు ఇంకా, అంటే ఆత్మ ఇంకా చచ్చిన స్థితిలోనే ఉంది. కాబట్టి ఆత్మ ప్రభావం చూపించలేకపోతుంది, మీ హృదయం పగలలేకపోతుంది.
ఎన్ని బయట నుండి ఎన్ని వాక్యాలు కుమ్మరించు, ఎన్ని ప్రార్థనలు చేయి, ఎన్ని పాటలు పాడు, ఎంత ఆరాధన చేయి, వాళ్ళ పరిస్థితి అలాగే ఉంటుంది. నేను కొన్ని చర్చిల్స్కి వెళ్తాను, స్పీకర్గా పిలుస్తారు కదా, వెళ్తాను, రకరకాల చర్చిలకు వెళ్తాం. ఆ చర్చిలో మనం ఎంత ఆత్మతో ఆనందించి, ఆత్మలో ఆనందించి, ఎంత ఆత్మీయంగా ఆరాధన జరిగించి, ఎంతగా దేవుడు అక్కడ దిగి వచ్చినా వాళ్ళు మాత్రం ఇలాగే ఉంటారు, ఇలాగే చూస్తుంటారు. ఏమి చేంజ్ ఉండదు, అన్నీ మామూలుగానే ఉంటారు. ఎటువంటి కనీసం అవునా ఇంత దేవుడు ప్రభావం ఇక్కడ ఉంది, దేవుడు కృప ఇక్కడ ఉంది, అయ్యో దేవుడు మరి నిజంగా ఇంత గొప్పవాడు అనేది కూడా ఉంటుందండి వీళ్ళకి. అలాగే ఉంటారు. ఇక వాళ్ళకి ఏం చెప్పాలో నాకు అస్సలు అర్థం అవ్వదు, భయంకరం అనిపిస్తుంది పరిస్థితి. చచ్చిన శవాలు ముందు నిలబడి నేనేం చెప్పాలి చెప్పండి? అన్నీ చచ్చిన శవాలే కొన్ని సంఘాల్లో. ఆ చచ్చిన శవాల్లో ఒకటైనా బతికుంటే ఆ ఒక్కదానికి చెప్పుకోవాలి. ఆ చచ్చిన శవాలకి ఇప్పుడు ఎహెజ్కేలు వెళ్ళి మరి డెడ్ బోన్స్తో ఎలా మాట్లాడాడు, ఎహెజ్కేలు వెళ్ళి దేవుడు అన్నాడు బ్రతుకుతాయా అని అడిగితే నీకే తెలియని ప్రభా అన్నాడు. చూడండి, అట్లా చెప్పాల్సి వస్తుంది. ప్రభా వీళ్ళు మారతారా అని నేను అడిగితే ఇక దేవుడు అప్పుడు నువ్వు నమ్ముతున్నావు బ్రతుకుతారంటే ఏమో ప్రభా నాకు తెలియదు అని చెప్పాల్సి వస్తుంది. వీళ్ళు బ్రతుకుతారా అంటే బ్రతుకుతారని నమ్మకం కుదరదు. ఎందుకంటే అన్ని ఎముకలు, ఎండిన ఎముకలు, డెడ్ బోన్స్, చచ్చిన శవాలు, కుళ్ళిపోయిన శవాలు, కంపు కొడుతున్న శవాలు కూడా ఉంటాయి. చాలా సంఘాల్లో కంపు కొడుతున్న శవాలు, కుళ్ళు కొడుతున్న శవాలు, చచ్చిపోయిన శవాలు, వాళ్ళకి ఏం కదలింపు రెస్పాన్స్ అనేది ఉండదు. కనీసం మనం ఏమైనా హల్లెలూయా అంటే హల్లెలూయా కూడా అంటారు, ఇలాగే ఉంటారు. ఇది హల్లెలూయా కూడా అంటారు రాదా అంటే అదంతే. మరి చచ్చిన శవం హల్లెలూయా అంటదండి? అంటదా? హల్లెలూయా అంటదా? అందు. మన దగ్గర కూడా ఉన్నాయి కొన్ని చచ్చిన శవాలు, అవి ఇప్పుడు పలకం, అవి అట్టగే ఉంటాయి అంతే. కాబట్టి ఈ చచ్చిన శవాలని లెమ్మని దేవుడు చెప్తున్నాడు. ఆయన వాక్యము బలమైంది, ఆయన వాక్యము శక్తి కలిగింది. కాబట్టి లెమ్మంటే మనము లేవాల్సిందే, తప్పదు. కాబట్టి దేవుడికి స్తోత్రం కలుగును గాక. మన జీవితాల్లో మరి ఇలాంటి అనుభవంలోనే ఒకవేళ ఎవరైనా ఇంకా చచ్చిన వాళ్ళు అనే పరిస్థితిలో ఉంటే కనుక మరి లేవాల్సిందే. లేవకపోతే మరి చచ్చి అలాగే ఉండిపోతాం, నరకానికి పోతాం. చచ్చిన వారు నరకానికి పోతారు. కాబట్టి ఆత్మ చచ్చిన వాళ్ళు, ఆత్మీయంగా చచ్చిపోయిన వాళ్ళు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. అలాగే ఇంకొక మాట కూడా చదువుదాం. 1 తిమోతి పత్రిక 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. 1 తిమోతి పత్రిక 5:6. సుఖభోగములందు ప్రవర్తించున్నది సుఖభోగములందు ప్రవర్తించున్నది బ్రతుకుచుండి చచ్చినదై ఉండును. అది చూసారా, చాలా సుఖభోగములతో ప్రవర్తించినది, అంతేనా? సుఖభోగముల్లో మరి సుఖభోగముల యందు ప్రవర్తించినది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. అంటే సుఖభోగాల మీదే టార్గెట్. ఎంతసేపు సుఖము భోగం, ఎంతసేపు ఇక సంసారము, సుఖము, భోగము, పండుకోవడము, లేవటము, తినటము, ఇక ఆర్భాటము, అదే. ఇక వేరే ఏమి గిట్టదు. ప్రార్థన, ఒక బైబిల్ చదవటము, ఒక చర్చికి వెళ్ళటము, ఆరాధించటము, దేవుడికి ఇవ్వటము, దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండటం, ఇలాంటివి ఏవి గిట్టవు. అలాంటి జీవితాలు ఎంతమంది ఇళ్లలో ఉండట్లేదు చెప్పండి? మగవాళ్ళు కావచ్చు, ఆడవాళ్ళు కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళకి ఏమి గిట్టదు. వాళ్ళకి ఎంతసేపు సుఖం కావాలి, సుఖంగా ఉండాలట, భోగములన్నీ ఉండాలట. ఏంటి సుఖం లేదు, సుఖం లేదు, సుఖం లేదు. కొంతమంది ఈ మాట చెప్తూ ఉండడం నేను విన్నాను. ఏం సుఖం లేదు జీవితం, ఏం సుఖం కావాలి నీకు? ఇంకా సుఖం కావాలి. సుఖం భోగములు ఎంత ప్రవర్తించినది బ్రతికి ఉండి కూడా చచ్చారు అని దేవుడు వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడి బిడ్డలు ఎవరు కూడా సుఖభోగాలను ఆశించకూడదు. సుఖంగా ఉంటే అసలు కరెక్ట్ కాదు. దేవుడు ఆత్మీయంగా మనం సుఖంగా ఉన్నాము అని అనేది ఉండదండి. ఆత్మీయంగా ఉజ్జీవంగా ఉన్నాము అనేది ఉంటుంది, క్షేమం కలిగి ఉన్నాము, అభివృద్ధి చెందుతున్నాము అనేది ఉంటుంది. కానీ సుఖంగా ఉన్నామనేది ఉండదు. కాబట్టి మన జీవితాల్లో సుఖభోగాలను ఆశించి దానికోసం ప్రయాసపడుతున్నాం, దానికోసమే బ్రతుకుతున్నాం. సుఖంగా ఉండాలనే మనము సంపాదించుకుంటాం, సుఖంగా ఉండాలనే మనం దాన్ని వెతుక్కుంటూ ఎక్కడ పడితే అక్కడ పరిగెడుతున్నాం. కొంతమంది సుఖాన్ని వెతుక్కునే కదా పరిగెడుతుంటారు. ఇంటిని వదిలి కూడా భార్యను వదిలేసి ఇంకొక దాన్ని ఎత్తుక్కుంటారు. దేనికి? సుఖం కోసం. వీడికి సుఖం భార్యతో దొరకట్లా కాబట్టి ఇంకొక దాన్ని ఎత్తుక్కుంటాడు.
ఆమెకి మరి భర్త వల్ల సుఖం దొరకట్లే, ఇంకొకరిని ఎత్తుక్కుంటుంది. ఇలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. కాబట్టి ఇలాంటి సుఖం కోసం ఎదిగే వాళ్ళు బతికుండి చచ్చిన వాళ్ళు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అయితే ఎప్పుడు బతుకుతారు వీళ్ళు అంటే ఆ సుఖం మీద వాళ్ళకి విరక్తి కలగాలి. విరక్తి కలగాలి. దరిద్రం కోసం నేను ఎంతకాలం బతికాను అనేది ఎప్పుడైతే వస్తుందో వాళ్ళు అప్పుడు బతుకుతారు. కాబట్టి ఈ సుఖభోగముల యందు ఆసక్తి కలిగి లేకపోతే అందులో ప్రవర్తించే వాళ్ళు మరి చచ్చిన వాళ్ళు అని దేవుడి వాక్యం తెలిసిన దానికి ఎన్నో ఎగ్జాంపుల్స్ మనకు బైబిల్లో కనిపిస్తాయి. ప్రభు అన్నారు, భర్తలు ఉండి వాళ్ళు భర్త లేనట్టుగా ఉండాలట, భార్య ఉన్నవాళ్ళు భార్య లేనట్టు ఉండాలి, పెళ్ళైన వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళలాగా ఉండాలట. దేవుడి వాక్యంలో ఉంది. నేను నా సొంత మాటలు చెప్పట్లే, రెఫరెన్స్లు అయితే నాకు గుర్తులేదు. మీకు అవసరం అంటే నాకు మెసేజ్ పెట్టండి, మీకు రెఫరెన్స్ పంపిస్తాం. కాబట్టి మరి పెండ్లి అయిన వారు కూడా పెండ్లి కాలేదు నాకు అన్నట్టుగానే పవిత్రంగానే ఉండాలి, దేవుడి కోసం పరిగెత్తాలి. పెళ్లి కాకముందు ఎలాగ దేవుడి కోసం పరిగెత్తారు అలాగే ఉండాలి. పెండ్లి అయిన వాళ్ళు కూడా అలాగే ఉండాలని దేవుడి వాక్యం, భార్య అయినా భర్త అయినా మరి ఆ విధంగా ఉండాలట. కాబట్టి మరి ఊరికనే భర్త కోసమే జీవితం, నేను భర్త లేకపోతే చచ్చిపోతాను, భార్య లేకపోతే చచ్చిపోతాను, భార్య కోసమే జీవితం అనేవాళ్ళు చాలామంది కనిపిస్తుంటారు లోకంలో. అది వేస్ట్, అది మనకు కూడదు. భర్త కోసం భార్య కోసం బతుకుతావు, నువ్వు వేసే కోసం బతుకుతావా? నీ కోసం ప్రాణం పెట్టింది భర్తనా భార్యనా కాదు కదా, నీ కోసం ప్రాణం పెట్టింది యేసు ప్రభు. కాబట్టి ఆయన కోసం బ్రతుకు, ఆయన కోసం జీవించు, అది కదా కావాల్సింది. కాబట్టి ఆ విధమైనటువంటి జీవితం లేదంటే చచ్చిన వాళ్ళతో సమానం అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. చచ్చిన వాళ్ళే అంటున్నాడు, సమానం అని నేను పెట్టుకున్నా, సమానం కాదు చచ్చినోళ్ళు అని అంటుంది వాక్యం. కాబట్టి ఇంకా సుఖాలు కావాలని, భోగం కావాలని, భోగములు, ఈ భోగాల కోసమని నానా రకాల తిప్పలు పడిపోతున్నారు జనాలు. కాబట్టి ఈ భోగాలు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నోవాను చూసుకుంటాం. నోవాహు యొక్క ఓడ కట్టేటప్పుడు నోవా యొక్క 3 కొడుకులు 3 కోడళ్ళు ఉన్నారు, అవునా కదా? 3 కొడుకులు 3 కోడళ్ళు వాళ్ళు పెళ్ళైనట్ల అలాగే ఎప్పుడు ప్రవర్తించలేదట. దేవుడు వాక్యం బైబిల్ పండితులు తెలియజేస్తున్నారు. మాకు పెళ్ళైంది, మాకు భర్త ఉన్నాడు, మాకు భార్య ఉంది అనేది వాళ్ళకి సోయలేదంట, వాళ్ళకి అలాంటి తలంపే లేదంట. వాళ్ళంట కేవలం మేము ఓడ కట్టడానికే పెళ్లి చేసుకున్నాం అన్నట్టు చేసుకున్నారట అమ్మాయిలు, ఆ కోడలు 3. ఆ కొడుకులు 3 కూడా మేము మా భార్యలు దేనికోసం అంటే సంసారానికి కాదు, సుఖం కోసం కాదు, వాళ్ళకి కేవలం ఓడ కట్టడానికి పని చేయడానికి కావాలి, పనికత్తెలు అనమాట కావాలి అని వాళ్ళు పెళ్లి చేసుకున్నారట. వాళ్ళు ఆ విధంగానే పని చేశారండి. ఉదయం నుండి రాత్రి దాకా కట్టెలు తీసుకురావడం, ఇటుకలు కాదు ఆ చెక్కలు అందించడం, మేకులు కొట్టుకోవడం, సుత్తులు పట్టుకోవడం, ఈ పనిలోనే మునిగి ఉన్నారు. ఎన్ని సంవత్సరాలు? 120 సంవత్సరాలు. 120 సంవత్సరాలు వాళ్ళు పెళ్ళయి కూడా పెళ్లి కానట్టుగానే బ్రతికారు. సరే, తర్వాత ఓడలో ప్రవేశించారు, జలప్రళయం వచ్చింది, తర్వాత ఓడ మళ్ళీ అరారాతు కొండ మీద ఆగింది, తర్వాత దిగారు. తర్వాత వాళ్ళు గృహాలు అన్నీ కూడా మరి కట్టబడ్డాయి, కుటుంబాలుగా ఏర్పడ్డారు, గుడారాలు ఏర్పరచుకున్నారు. అప్పుడు వాళ్ళకి పిల్లలు కలిగారు, చూసారా? అప్పుడు షేము, హాము, యాపైతు అనే 3 కూడా భార్యలు బిడ్డలు కన్నారు. అంటే అప్పటి వరకు వాళ్ళ సంసార జీవితం అనేది మర్చిపోయారు, సుఖభోగాలు అనేది మర్చిపోయారు. వాళ్ళకి ఏంటి టార్గెట్? కేవలం మేము ఓడ కట్టాలి, ఓడ కడితేనే మేము బ్రతుకుతాం, ఓడ కడితేనే మేము సురక్షితంగా ఉంటాం, ఓడ అనేది రక్షణ, ఓడ అనేది మనకు కావాలి అనేది ప్రయాసపడ్డారండి. ఇప్పుడు మనకు ఓడ ఏంటి? దేవుడి రాజ్యం. ఈ దేవుడి రాజ్యాన్ని మనం కట్టుకుంటూ పోవాలి, మన రక్షణను కాపాడుకుంటూ పోవాలి. మనం ఈ రాజ్యంలో ప్రవేశించడానికి మనం ప్రయాసపడాలి. ఓడ కట్టిన వారే ఓడలో వెళ్ళారు. బాగా గుర్తుపెట్టుకోండి, ఓడ కట్టిన వాళ్ళే ఓడలోకి వెళ్ళారు. ఓడ కట్టకుండా ఎగతాళి చేసి బయట ఉండి ఇష్టానుసారంగా తిరిగిన వాళ్ళు వెళ్ళలేదు ఓడలోకి. జంతువులు కట్టలేదు, కానీ వాటికి దేవుడు కృప ఇచ్చాడు, ప్రవేశించాయి జంతువులు. అంటే మనుషుల కంటే జంతువులు బెటర్ అనమాట. జంతువులకి కూడా ఒక సీజన్ ఉంటుంది, వాటికి సంసారానికి, వాటి పిల్లల కంటానికి. కానీ మనుషులకి అలా లేదు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా పాపిష్టి క్రియలు, ఎవరు దొరికితే వాళ్ళని పట్టుకొని పీడిస్తున్నారు, రేపులు చేస్తున్నారు, చంపేస్తున్నారు, ఎన్ని హింసలు. మన ఇండియా లాంటి భయంకరమైన దేశం ఇంకోటి ఉండదని చెప్పుకోవాలి ఈ విషయాల్లో. అంత కామాతురత, కామకత్వము భయంకరంగా ఉన్నటువంటి దేశం, ప్రజలు భయంకరంగా ఉన్నారు. కాబట్టి దేవుడి వాక్యం ఏం తెలియజేస్తుందంటే, ఈ సుఖభోగాల కోసం, కామం కోసం, కామాతురత కోసం మీరు మరి జీవించకూడదు. అలాగే ఒకవేళ అలా జీవిస్తున్నారంటే మీరు చచ్చినోళ్ళే,
అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మనం చూస్తున్నాం, మనం జీవించుచున్నామన్న పేరు కేవలం ఉండి చచ్చిపోవడం అంటే ఇదనమాట. సుఖభోగాలు ఎందు బ్రతకటం, ఆత్మీయతలో ఎటువంటి టేస్ట్, ఆత్మీయ విషయాలు ఆస్వాదించలేకపోవడం, ఒక దేవుని యొక్క పాటలో కానీ మాటలో కానీ వాక్యంలో కానీ ఆనందించలేకపోవడం, ఆస్వాదించలేకపోవడం, వాళ్ళ గందరగోళం, వాళ్ళ పని లేదో వాళ్ళవే. ఇంకెంతసేపు పని లేకుండా ఎవరు ఉంటారండి చెప్పండి? నాకు పని లేదు ఇప్పుడు నాకు పని లేదా? ఇంట్లో ఏ స్త్రీకైనా పని లేకుండా ఉంటుందా చెప్పండి? పని లేకుండా ఉంటుంది. డిపెండెంట్స్ ఉన్నారంటే పని ఉంటుంది కంపల్సరీ. ఇంట్లో మెంబర్స్ ఉన్నారంటే ఇంటికి ఇల్లాలు ఎవరైతే ఉందో, మరి స్త్రీ ఎవరైతే ఉందో తనకి పని ఉంటుంది కంపల్సరీ. పని లేకుండా ఉండదు. కానీ ఆ పనిని దేవుడి కోసం కొంత సమయం పక్కకి పెట్టాలి, వాయిదా పెట్టాలి. తిట్లైనా తినాలి కదా, భరించుకోవాలండి. నేను భరించాను కాబట్టి నేను పనే చేసుకుంటా. పని చేసుకో, చచ్చిపోతావు. ఆత్మీయకి ఇంకేముండదు నీకు, పనే చేసుకో. దేవుడికి స్తోత్రం కలుగును కాక. మన జీవితాల్లో దేవుడి వాక్యం తెలియజేస్తుంది అదేనండి. కాబట్టి మరి సుఖభోగాల కోసమే ప్రయాసపడుతున్నావా, పరిగెడుతున్నావా? సుఖభోగాల కోసమే జీవిస్తున్నావా? ఆత్మీయంగా ఎటువంటి ఆసక్తి లేదా? వాక్యం పట్ల, ప్రార్థన పట్ల, దేవుని స్తుతి ఆరాధించడం పట్ల, దేవుని సన్నిధికి వెళ్ళడం పట్ల ఎటువంటి ఆసక్తి లేదా? ఇంకెంతసేపు లోక వ్యవహారాలేనా? అయితే చచ్చినవాడివే అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అలాగే లూకాసు వార్త 15వ అధ్యాయము 24వ వచనం చూడండి. లూకాసు వార్త 15:24 చూద్దాం. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పాను. అంతట వారు సంతోషపడసాగిరి. చాలా. ఇక్కడ ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి తిరిగి దొరికెను అని తండ్రి చెప్తున్నాడు. ఈ తండ్రికి 2 కొడుకులైతే ఒక కొడుకు పెద్దోడు, ఇంకో కొడుకు చిన్నోడు. ఈడేమో నాకు రావాల్సిన ఆస్తి అంత ఇస్తావా చేస్తావా అని బెదిరిస్తే తండ్రి ఇచ్చేసినాడు. ఆస్తి పట్టుకొని వెళ్ళిపోయాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. వేశ్యలతో, దుర్వ్యాపారంతో మొత్తం చల్లగొట్టేశాడు. ఫ్రెండ్స్ అంతా ఎంతవరకు ఉంటారు? డబ్బులు ఉన్నంత వరకు ఉంటారు. డబ్బులు ఎంత ఉన్నంత వరకు పబ్బులు, క్లబ్బులు అన్నాడు, వేశ్యల గృహాలు అన్నాడు. అక్కడిక్కడ పోయి ఇష్టానుసారంగా బ్రతికాడు. బ్రతికిన తర్వాత డబ్బులన్నీ అయిపోయినాక ఇక చెలోరా మనం అయిపోయింది, వీడి దగ్గర పైసా కూడా లేదని ఫ్రెండ్స్ అందరూ వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు వీడికి ఏం గతి? ఇప్పుడు వాళ్ళందరూ డబ్బు తెచ్చుకోలేదు, వాళ్ళందరికీ ఇంటికి వెళ్ళొచ్చు. వీడి ఇంటి నుంచి డబ్బు తెచ్చేసాడు, ఇంక ఎప్పుడు నీ ముఖం చూడడానికి వచ్చేసాడు, తండ్రికి దూరం అయిపోయి వచ్చేసాడు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు. సరేలే, నాకు ఎడ్యుకేషన్ ఉందలే, నేను ఎక్కడైనా జాబ్ సంపాదించుకుంటానని సర్టిఫికేట్లు పట్టుకొని ఆఫీస్ తిరిగాడు. ఎక్కడ జాబ్ లేదు. వీడు ఏ దేశంకి వెళ్తే మరి పట్టణానికి వెళ్తే అక్కడ కరువు వచ్చేస్తుంది. దేవుడికి దూరం అయిపోయి చచ్చిన పరిస్థితిలో ఉన్న వాళ్ళందరూ బతుకులు ఇలాగే ఉంటాయి. ఎక్కడికి వెళ్తే అక్కడ కరువు, ఎక్కడికి వెళ్తే అక్కడ లేమి, ఎక్కడికి వెళ్తే అక్కడ దరిద్రం. దేవుడికి దూరం అయిపోయి వ్యభిచారాల్లో, తాగుడులో ఆనందించేటటువంటి వారు, ఇష్టానుసారంగా లోకానుసారంగా జీవించాలనుకునేటటువంటి వారికి ఈ కొరత లేమి ఎప్పుడూ ఉంటుందండి. అది అంటుకునే ఉంటుంది, అది వదలదు. ఈ లేమి కొరత వచ్చేసింది, ఇక తినడానికి తిండి లేని పరిస్థితి వచ్చేసింది. ఇక ఎక్కడెక్కడికో పోతున్నాడు, ఏమేమో చేశాడు. లాస్ట్కి ఏం చేశాడంటే పందులు కాయడానికి పనికి ఒప్పుకున్నాడు. పందులు కాసే పని ఏం దొరికితే సరే పందులు పొట్టు అనేది తిందామంటే ఆ పందులు పొట్టు తింటుంటే ఆ పందులు తవసేసాయి. ఏంట్రా పనికి మళ్ళోడా, మా పొట్టు తింటావా అని చెప్పి ఆ పందులు కూడా ఇష్టపడలే. ఇలాంటి వాళ్ళని పందులు కూడా ఇష్టపడవు. లాస్ట్కి మళ్ళీ అప్పుడు బుద్ధి వచ్చిందనమాట. పందులు కూడా నెట్టేశాక పందు పొట్టు కూడా తినకుండా ఆ యజమానుడు వచ్చి 2 బాదాడు. వేస్ట్ వేలో, నిన్ను పనిలో అనవసరంగా పెట్టుకున్నా, పంది తినాల్సిన పొట్టు నువ్వు తింటావా అని కొట్టేసరికి ఇక నాయన నా వల్ల కాదు, నేను ఆకలికి ఇక్కడ చచ్చిపోతున్నాను, నేను ఇక్కడ బ్రతకలేనిక, చచ్చిపోయేకంటే మా నాన్న దగ్గరికి వెళ్ళి, నాన్న నీ దగ్గర పనోళ్ళకి బోళ్ళంత ఆహారం ఉంది, అలాగే నేను ఒక పనోడిలాగా ఉంటాను నాన్న, నాకు కొంచెం తిండి పెడితే చాలు అని చెప్పి బతిమలాడుకుంటాను అని తండ్రి దగ్గరికి వెళ్ళాలని మనసు సిద్ధపరచుకున్నాడు, ప్రార్థన సిద్ధపరచుకున్నాడు. వెళ్తున్నా ఉన్నాడు. వెళ్ళగానే తండ్రి మరి ఎంతనే దేవుడికి సాదృశ్యం తండ్రి. ఈ యొక్క దుష్టుడు, ఈ కుమారుడు పాపిష్టోడు మనకు సాదృశ్యం అనమాట. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారేమో, ఉంటారు, అందరూ అంతే ముందు. అయితే వాడు వెళ్ళి దూరంగా కనబడగానే దేవుడు ఇక మంచి మనసుతో వస్తున్నాడు, మారు మనసుతో వస్తున్నాడు. మనసు మారిపోయింది, వాడి బుద్ధి మారిపోయింది అనుకుని దేవుడు ఆ తండ్రి మెడ మీద పడి ముద్దులాడి దగ్గర చేర్చుకొని బట్టలు మార్చి
వాడికి మంచి ప్రశస్త వస్త్రాలు వేసి ఉంగరం తొడిగించి చెప్పులు తొడిగించి చక్కగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. చూసుకోండి, అదండి ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే. కాబట్టి ఇలాంటి అనుభవం ఇంకా కలగలేదు, పశ్చాత్తాపం కలగలేదు, మారు మనసు రాలేదు. వచ్చి అదంతా వ్యర్థం, దరిద్రం, అదంతా పాడు, అదంతా నాశనం, అందులోకి నేను అనవసరంగా వెళ్ళాను అని రిగ్రెట్ అవ్వడం, పశ్చాత్తాపడడం అట్లాంటి ఏది కూడా అవ్వట్లేదు. ఇంకా మంచిగా ఆ లోకంలోనే ఎంజాయ్మెంట్ ఉంది అనుకొని ఇంకా అందులో కొనసాగుతున్నారంటే వాళ్ళు ఎవరంటే చచ్చిన వాళ్ళు అని అర్థం. ఇప్పుడు చచ్చిన వాళ్ళు అంటే ఎవరని కొంచెమైనా అర్థమైంది కదా. సుఖభోగాల కోసం ప్రయాసపడేవాళ్ళు, ప్రవర్తించే వాళ్ళు కూడా చచ్చినోళ్ళు. ఈ తప్పిపోయిన కుమారుడిలాగా భ్రష్టుడైపోయి తాగుడులో తిండిలో వేష్యలతో ఆనందించేవాడు కూడా చచ్చినోడు. నిద్ర అంటే ఆత్మీయ విషయాలు ఏవి కూడా పట్టకుండా గిట్టకుండా ఆత్మీయతలో ఎటువంటి ఆనందం లేకుండా ఉన్న వాళ్ళందరూ కూడా చచ్చినోళ్ళు అని దేవుడి వాక్యం తెలియజేస్తుంది. ఈ లక్షణాలు ఎక్కడైనా ఎవరికైనా ఉంటే మనం ఏం చేయాలి? వాటి నుంచి మనం తిరిగి దేవుడి వైపు తిరగడానికి ప్రయాసపడాలి. ఆత్మ బ్రతకాలంటే శరీరం చావాలి. అంటే శరీరం చావాలంటే నిజంగానే చచ్చిపోవడం కాదు, శరీర క్రియలు చావాలి. శరీరంలో ఉన్నటువంటి ఆ యొక్క మరి శరీర ఆశలు, మరి శరీర క్రియలు అవన్నీ కూడా చావాలి. దానికోసం మనం ఏం చేయాలంటే మన కడుపుని కట్టుకొని మార్చుకొని ఏడ్చి కన్నీరు విడిచి ప్రలాపించాలి దేవుడి సన్నిధిలో. మళ్ళా స్టార్ట్ చేశారా? హలో, సిస్టర్ సంతోషమ్మ వాళ్ళది అదే ఎప్పుడు లేనివి కూడా వస్తాయి. సరే, దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ చచ్చిన పరిస్థితి ఎవరికైనా ఉంటే గనక మనం ఏం చేయాలి? దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థించి మనం మరలా బ్రతకాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడివే అంటే నువ్వు నిజంగా చచ్చిపోయి ఉండిపో అని అర్థం కాదు. కానీ దేవుడి సన్నిధిలో మనం బ్రతకాలనే దేవుడు కోరుతున్నాడు. కాబట్టి అటువంటి కృపా పరిశుద్ధాత్మ దేవుడు వినిన మనందరికీ దయచేయను గాక ప్రార్థన చేసుకుంది. తండ్రి నీకు స్తోత్రాలు. విన్న వాక్యాన్ని మా హృదయాలు నీరు కట్టి ఫలింపచేయండి తండ్రి. ప్రతి ఒక్కరిని కూడా బలపరిచి ఆశీర్వదించి దీవించమని యేసునామములో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం.